హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ 2026వ సంవత్సరంలో మే మాసంలో మంచి ముహూర్తాలు ఏమి ఉన్నాయి? ఈ నెలలో ఒక్కొక్క రోజుకి వాటికి ఉన్న ప్రత్యేకతలేమిటి? అలాగే ఈ నెలలో అధిక మాసం వస్తుంది కాబట్టి వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలు ఉన్నాయా? లేవా? అలాగే ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. ఈ 2026వ సంవత్సరంలో మే మాసంలో మంచి రోజులు, శుభముహూర్తాలైతే ఉన్నాయండి. మనకి మే 1 నుండి మే 16 వరకు వైశాఖ మాసమండి. మే 16 నుండి జ్యేష్ఠ మాసము ప్రారంభమవుతుంది. అయితే ఇది అధిక జ్యేష్ఠ మాసమండి. ఈ అధిక జ్యేష్ఠ మాసము మే 16 నుండి జూన్ 15 వరకు ఉంటుందండి. ఈ నెల రోజులలో వివాహానికి గాని, గృహ ప్రవేశానికి గాని శుభముహూర్తాలైతే లేవండి. మనకి మే 1 నుండి 16 లోపు మాత్రమే వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలు ఉన్నాయండి. మే 16 నుండి 30 వరకి అధిక మాసము కాబట్టి, ఈ అధిక మాసంలో శుభముహూర్తాలైతే లేవండి. ఇప్పుడు మనం ఈ మే మాసంలో వచ్చే మంచి రోజుల గురించి తెలుసుకుందాం. ముందుగా మే 1 శుక్రవారము పౌర్ణమి తిథి స్వాతి నక్షత్రమండి. ఈ రోజైతే చాలా మంచి రోజండి. ఈరోజు బుద్ధ పౌర్ణమిని జరుపుకుంటారు. దీనినే వ్యాస పౌర్ణమి అని అంటారండి. అలాగే ఈ రోజున మే డేని సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా ఆచరిస్తారండి. ఈరోజు చాలా మంచి రోజండి. ఈ రోజున వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. ఈ మే 1 శుక్రవారం రోజున అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, నూతన వాహనాలు కొనుగోలు చేయుటకు, అక్షరాభ్యాసం చేసుకోవడానికి, విగ్రహ ప్రతిష్టకు, నూతన గృహాన్ని ఆరంభించడానికి, ఉద్యోగంలో చేరడానికి ఇలా ఎలాంటి పనులైనా ఈరోజు చేసుకోవచ్చండి. తర్వాత మే 2 శనివారము పాడ్యమి తిథి విశాఖ నక్షత్రం అండి. ఈ రోజు వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలైతే లేవండి. తర్వాత మే 3 ఆదివారము విద్యా తిథి అనురాధ నక్షత్రం. ఈ రోజు అనురాధ నక్షత్రం పూర్తిగా ఉంటుందండి. ఈ రోజు వివాహానికి, గృహ ప్రవేశానికైతే శుభముహూర్తాలు ఉన్నాయండి. ఈ మే 3 ఆదివారం రోజున అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల, ఉపనయనము, ఉద్యోగంలో చేరడానికి, విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవడానికి, గృహాన్ని ఆరంభించడానికి, నూతన గృహాన్ని ఆరంభించడానికి, పెళ్లి చూపులకి ఇలా ఎలాంటి పనులైనా ఈరోజు చేసుకోవచ్చండి. తర్వాత మే 4 సోమవారము తదియా తిథి అనురాధ నక్షత్రం అండి. ఈ రోజు వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలైతే లేవండి. అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల, ఉద్యోగంలో చేరడం లాంటి చిన్న చిన్న పనులైతే ఈరోజు చేసుకోవచ్చండి. తర్వాత మే 5 మంగళవారము చవితి తిథి జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈరోజు సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసుకుంటారు. అయితే సంకటహర చతుర్థి రోజు పూజ ఎలా చేయాలి? ఆ రోజు చంద్రుడికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి? గణపతికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అనే వీడియోస్ అన్నీ మన ఛానల్‌లో ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈ రోజున వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలు ఉన్నాయండి. తర్వాత మే 6 బుధవారము పంచమి తిథి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. మూలా నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. తర్వాత మే 7 గురువారము పంచమి తిథి పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈరోజైతే మంచి రోజే అండి. ఈరోజు కూడా వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. తర్వాత మే 8 శుక్రవారము షష్ఠి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు కూడా వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. తర్వాత మే 9 శనివారము సప్తమి తిథి శ్రవణ నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. ఈ మే 5, 6, 7, 8, 9 ఈ రోజులలో అన్నప్రాసన, శ్రీమంతము, బారసాల, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, నూతన వాహనాన్ని కొనుగోలు చేయుటకు, విగ్రహ ప్రతిష్టాపనలకి, రిజిస్ట్రేషన్‌లకి, డెలివరీలు చేసుకోవడానికి ఇలా ఎలాంటి పనులైనా ఈ రోజులలో చేసుకోవచ్చండి. ఇవైతే చాలా అనుకూలమైన రోజులండి.
తర్వాత మే 10 ఆదివారము అష్టమి తిథి ధనిష్ట నక్షత్రం అండి. ఈ రోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమండి. ఈ రోజున వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తాలైతే లేవండి. తర్వాత మే 11 సోమవారము నవమి తిథి శతభిష నక్షత్రం అండి. ఈరోజైతే చాలా మంచి రోజండి. ఈ రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజున గృహప్రవేశానికి మాత్రమే శుభముహూర్తం ఉందండి. వివాహానికైతే శుభముహూర్తం లేదు. తర్వాత మే 12 మంగళవారము దశమి తిథి పూర్వభద్ర నక్షత్రం అండి. ఈరోజైతే వర్జం అయితే లేదండి. ఈ రోజున వివాహానికి శుభముహూర్తం ఉందండి. గృహప్రవేశానికైతే శుభముహూర్తం లేదు. ఈరోజైతే మంచి రోజే అండి. తర్వాత మే 13 బుధవారము ఏకాదశి తిథి ఉత్తరాభద్ర నక్షత్రం అండి. ఈ రోజున అపర ఏకాదశి పండుగను జరుపుకుంటారు. ఈరోజైతే మంచి రోజే అండి. ఈ రోజున వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. ఈ మే 11, 12, 13 ఈ 3 రోజులైతే మంచి రోజులే అండి. ఈ రోజులలో అన్నప్రాసన, శ్రీమంతము, బారసాల, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, నూతన గృహాన్ని ఆరంభించడానికి, పెళ్లి చూపులకి, డెలివరీ చేసుకోవడానికి ఇలా ఎలాంటి పనులైనా ఈ 3 రోజులలో చేసుకోవచ్చండి. తర్వాత మే 14 గురువారము ద్వాదశి తిథి రేవతి నక్షత్రం అండి. ఈ రోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజండి. మనకు ద్వాదశి తిథి ఉదయం 8 గంటల వరకే ఉంటుందండి. తర్వాత త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. అమావాస్య ముందు వచ్చే త్రయోదశి, చతుర్దశి, అమావాస్య ఈ 3 రోజులలో ఎలాంటి శుభకార్యాలు చేయడానికి అనుకూలమైన రోజులు కాదండి. పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశి, చతుర్దశి రోజుల్లో అయితే ఎలాంటి శుభకార్యాలైనా చేసుకోవచ్చు. తర్వాత మే 15 శుక్రవారము త్రయోదశి, చతుర్దశి తిథులు 2 ఒకే రోజు కలిసి వచ్చాయండి. ఈ రోజు మాస శివరాత్రి పండుగను జరుపుకుంటారు. ఈ రోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమండి. తర్వాత మే 16 శనివారము అమావాస్య తిథి భరణి నక్షత్రం అండి. ఈరోజు దీనిని శని అమావాస్య అని అంటారండి. శనివారం రోజున అమావాస్య తిథి కలిసి వచ్చింది కాబట్టి శని అమావాస్య అంటారు. అలాగే ఇది వైశాఖ అమావాస్య అండి. ఈ రోజుతో అయితే వైశాఖ మాసం అయితే పూర్తవుతుంది. తర్వాత మే 17 ఆదివారము పాడ్యమి తిథి కృత్తిక నక్షత్రం అండి. ఈ రోజు నుండి జ్యేష్ఠ మాసం అయితే ప్రారంభమవుతుంది. ఇది అధిక జ్యేష్ఠ మాసం అండి. జ్యేష్ఠ మాసంలో శుభముహూర్తాలు ఉంటాయండి. కానీ మనకిప్పుడు వచ్చింది అధిక మాసము. అధిక జ్యేష్ఠ మాసం కాబట్టి అధిక జ్యేష్ఠ మాసంలో ఎలాంటి శుభకార్యాలైతే నిర్వహించకూడదండి. తర్వాత మే 18 సోమవారము విద్యా తిథి రోహిణి నక్షత్రం అండి. తర్వాత మే 19 తదియ తిథి మృగశిర నక్షత్రం అండి. ఈ 2 రోజులలో చిన్న చిన్న పనులు మాత్రమే చేసుకోవడానికి అనుకూలమండి. తర్వాత మే 20 బుధవారము చవితి తిథి ఆర్ద్ర నక్షత్రం అండి. ఈ రోజు కూడా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమండి. తర్వాత మే 21 గురువారము పంచమి తిథి పునర్వసు నక్షత్రం అండి. తర్వాత మే 22 శుక్రవారము షష్ఠి తిథి పుష్యమి నక్షత్రం అండి. ఈ రోజు స్కంద షష్ఠి పండుగను జరుపుకుంటారు. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల సకల సంపదలైతే కలుగుతాయండి. తర్వాత మే 13 శనివారము సప్తమి తిథి అశ్లేష నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజే అండి. తర్వాత మే 24 ఆదివారము అష్టమి తిథి మక నక్షత్రం అండి. ఈ రోజు చిన్న చిన్న పనులు చేయడానికి మాత్రమే అనుకూలమండి. తర్వాత మే 25 సోమవారము నవమి తిథి పుబ్బ నక్షత్రం అండి. తర్వాత మే 26 మంగళవారము దశమి తిథి ఉత్తర నక్షత్రం అండి. ఈ 2 రోజులలో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలం. తర్వాత మే 27 బుధవారము ఏకాదశి తిథి హస్త నక్షత్రం అండి. ఈ ఏకాదశిని పద్మిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజైతే చాలా మంచి రోజండి. తర్వాత మే 28 గురువారము ద్వాదశి తిథి చిత్తా నక్షత్రం. తర్వాత మే 29 శుక్రవారము త్రయోదశి తిథి స్వాతి నక్షత్రం అండి. మే 30 శనివారము చతుర్దశి తిథి విశాఖ నక్షత్రం. మే 26, 27, 28, 29, 30 ఈ రోజులలో అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల, ఉద్యోగంలో చేరడానికి, రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజులండి. తర్వాత మే 31 ఆదివారము పౌర్ణమి తిథి అనురాధ నక్షత్రం అండి. ఈ పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమి, అధిక జ్యేష్ఠ పౌర్ణమి అని పిలుస్తారండి. ఈ రోజు కూడా ఎలాంటి పనులు చేసుకోవడానికైనా అనుకూలమండి. ఈ రోజు కూడా చాలా మంచి రోజు. ఫ్రెండ్స్, ఈ 2026వ సంవత్సరంలో మే మాసంలో వచ్చే మంచి రోజుల గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనం ఈ 2026వ సంవత్సరంలో మే మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలేంటో తెలుసుకుందాం. మే 1 శుక్రవారం రోజున వ్యాస పౌర్ణమి, దీనినే బుద్ధ పౌర్ణమి అంటారండి.
ఈ రోజున మే డేని జరుపుకుంటారు. మే 5 మంగళవారం రోజున సంకటహర చతుర్థి, మే 11 సోమవారం రోజున హనుమాన్ జయంతి, మే 13 బుధవారం రోజున అపర ఏకాదశి, మే 14 గురువారం రోజున గురు ప్రదోషవ్రతం, మే 15 శుక్రవారం రోజున మాస శివరాత్రి, మే 16 శనివారం రోజున వైశాఖ అమావాస్య, దీనిని శని అమావాస్య అని పిలుస్తారు. మే 22 శుక్రవారం రోజున స్కంద షష్ఠి, మే 27 బుధవారం రోజున పద్మిని ఏకాదశి, మే 31 ఆదివారం రోజున అధిక జ్యేష్ఠ పౌర్ణమి. ఫ్రెండ్స్, ఈ 2026 మే నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలేంటో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.